ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న పెట్టిన ఉంగరం పారేసుకున్నది చాలక నా వైపు కోపంగా చూస్తుంది. నేనేదో కావాలని కొట్టేసినట్టు. నేనేం తప్పు చేశానని నా వైపు కోపంగా చూస్తున్నాడు? ఏదో వెతుక్కుంటున్నట్టున్నారు మేడం మీరు. మీరు కూడా దేనికోసం సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టున్నారు సర్జన్ గారు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. మీరు పారేసుకుంది నాకు దొరికింది. మీ ఉంగరం నా రూమ్లో ఎందుకు పడిపోయింది మేడం? ఈ మాట నేను అడగాలి. మీ చైన్ నా రూమ్లో ఎలా పారేసుకున్నారు? నేను లేనప్పుడు నా రూమ్కి వచ్చారా? మీ హాస్పిటల్ నిండా సీసీ కెమెరాలే కదా, వెళ్ళి చూసుకోండి, తెలుస్తుంది ఎవరి రూమ్కి ఎవరొచ్చారో. అమ్మ అన్నంత పని చేస్తే మనమందరూ ఇరుక్కుంటాం కదా. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే. పిచ్చిదానా, నాకు ఆ మాత్రం తెలీదా? నేను సెటప్ చేశానులే. ఎనీవేస్, ఆ చైన్ నాది, ఆ ఉంగరం నాది. ఈ ఉంగరం నీకు అంత విలువైనదా? ఇంకా వేలికి పెట్టుకుంటూనే ఉన్నారా మేడం? ఈ ఉంగరానికిచ్చిన విలువ దీన్ని వేలికి తొడిగిన మనిషికివ్వరు, మీ ఆడవాళ్ళు కదా మేడం? మీకు బంగారం మీదున్న ప్రేమ మనుషుల మీద ఉండదేమో. మనుషుల మీద ప్రేమ ఉంటుంది, నిజంగా మనసున్న మనుషుల మీద ప్రేమ ఉంటుంది. ఆ ఉంగరం నాకు విలువైందే, చాలా విలువైందే. ఆ విలువ దానిలో ఉన్న బంగారం వల్ల రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఉంగరాన్ని నా వేలికి తొడిగిన మనిషి వల్ల దాని విలువ మట్టిపెడ్డ కన్నా హీనమైపోయింది. అయినా ఇంకా ఆ ఉంగరాన్ని ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? నాకు జరిగిన ఆ సోకాల్డ్ మ్యారేజ్లో మానవత్వానికి ప్రతీకగా నేను ఆరాధించే మా మామగారు పెట్టారు. ఆయన కొడుకుతో నా బంధం ఏనాడో తెగిపోయింది. కానీ ఆయన్ని మాత్రం నేనొక తండ్రిలా ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను.
ఈ ఉంగరం ఆయన కష్టార్జితంతో కొన్నారు. ఆయన చూపించిన ప్రేమ వల్ల ఈ మట్టి పెడ్డకి బంగారం కన్నా ఎక్కువ విలువిచ్చింది. పెళ్లి ఒక పీడకల. ఆ పెళ్లి వల్ల నా కళ్ళలో కూడా చూడలేనంతకు మంచి మావగారు దొరికారు. ఏమన్నావే? మర్యాద మర్యాద. ఏమన్నారు మేడం? మీ పెళ్లి పీడకలనా? ఎస్, పీడకలే. లాగి దవడ మీద ఒకటి పీకిందిగా అమ్మా. నాతో నీ పెళ్లి పీడకలనా? ఎంత పొగరే నీకు! మీ పెళ్లి కూడా పీడకలేనా డాక్టర్ గారు? వచ్చింది గుర్రె. అదే, ఈ చైన్ కూడా మీ పెళ్లి నాటిదేనా డాక్టర్ గారు? కంగారుగా అన్నా కరెక్ట్గానే అన్నావు. మీ మేడం గారిలానే నాకు కూడా నా పెళ్లి ఒక పీడకలే. ఆ చైన్ మా అత్తగారు నాకు ఆ సోకాల్డ్ పెళ్లిలో పెట్టారు. ఆవిడ చాలా మంచిది పాపం. ఎంత మంచిది కాకపోతే ఒక పొగరుబోతూ అహంకారం ఉన్న కూతుర్ని భరిస్తూ వస్తుంది. అందుకే ఆవిడ గుర్తుగా ఈ చైన్ దాచుకున్నాను. అబ్బో, మీకు మనుషుల్లో మంచితనం కూడా కనిపిస్తుందా? వాళ్ళిచ్చిన వస్తువులకి విలువ కూడా తెలుస్తుందా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది. గుణ, పేషెంట్లు వచ్చే టైం అయింది. మీరిద్దరూ మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవటం మాని మీ విలువైన వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్తే బెటర్ ఏమో. ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. పురుషాహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అది వీడే. ఏంటి అంకుల్ వీళ్ళ గొడవ? గొడవ పడుతూనే ఉండాలి, అదే వాళ్ళ గొడవ. ఏమండి చిత్ర గారు, ఒక మాట అనేటప్పుడు ఉన్న గొడవను తగ్గించాలి కానీ పెంచుతారేంటండి మీరు? ఏంటోనండి, అలా జరిగిపోయింది. హలో, ఏంటి ఇక్కడ వేరే సినిమా రిలీజ్ చేస్తున్నట్టున్నారు? మొగుడు పెళ్ళాలు ఒకరి వస్తువులు ఒకరికిచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకుంటారనుకుంటే ఇలా క్రిప్టిక్ డైలాగులతో ట్విట్టర్లో సెలబ్రిటీస్ కొట్టేసుకున్నట్టు కొట్టేసుకుంటారేంటి అంకుల్? ఓరి మీ తెలుగు, మొగుడు పెళ్ళాలంటేనే దెబ్బలాట్లకి బ్రాండ్ అంబాసిడర్లు. ఆకాశంలో అవకాశం చూసినట్టు ఆవేశంలో అవకాశాన్ని చూసుకుంటారు వాళ్ళు. ఏంటి అంకుల్? ఏంటి రైమింగ్ ఫ్రేమింగ్ అర్థం కాలేదా? అర్థం కాల. అయితే ట్విట్టర్లో పెట్టాల్సిన కొటేషన్ ఇది. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. మీ ఉంగరాలు బొంగరాలు వర్కౌట్ అవ్వలేదు కదా, మేం వేసే ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఏంటో ఆ ప్లాన్? యూత్ అంకుల్ ఇక్కడ యూత్ వేసిన ప్లాన్ నే మీ యోగా టీచర్ తిప్పికొట్టింది. హలో, యోగా టీచర్ కాదు, మీ హార్ట్ సర్జనే క్వశ్చన్లు వేసి రెచ్చగొట్టారు. మీరు కొట్టుకోవడం ఆపేస్తే మా ప్లాన్ చెప్తాం. చెప్పండి మరి. హమ్ తుమ్
एक कमरे में बंद हो और चाबी खो जाए। ఇంకా చెప్పాలంటే ఆ ఉంగరాన్ని నా వేలికి తొడిగిన మనిషి వల్ల దాని విలువ మట్టిపెడ్డ కన్నా హీనమైపోయింది. పెళ్లి ఒక పీడకల. మావయ్య అరే ధీరజ్ కమ్ సిట్. లేదు మావయ్య. ఎందుకు మావయ్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? దూరం పెట్టడం ఏంట్రా? దగ్గరుండాలనే కదా హాస్పిటల్లో జాబ్ ఇచ్చింది. నేను ఇక్కడికి వచ్చింది పంచేయడానికా మావయ్య? నీతో కలిసి నీ ప్రేమను పంచుకోవాలని వచ్చాను మావయ్య. కానీ నువ్వు తరుణ్ వద్దంటున్నాడని ఇక్కడ జాబ్లో పెట్టావు. నీకోసం ఆరాటపడే మనిషి ఒకడున్నాడని అసలు నీకు గుర్తుందా మావయ్య? ఎప్పుడైనా వచ్చి ప్రేమగా ఆప్యాయంగా ఎరా ధీరజ్ ఎలా ఉన్నావని ఒక్కసారన్నా పలకరించావు మావయ్య? నేనెంత బిజీగా ఉంటున్నానో నువ్వు చూస్తున్నావు కదా. అబద్ధం మావయ్య, అంత అబద్ధం. ఒక్క క్షణం నా కోసం కేటాయించలేనంత బిజీనా? తరుణ్తో ఇంట్లో గడపడం లేదా? వాడి ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తున్నావు, కానీ నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది మావయ్య. అది కాదురా. ఏది కాదు మావయ్య? ఈ చేతులతో పెంచావు, నువ్వు ఆడిస్తే పెరిగాను. నీ అంత వాణ్ణి చేస్తానని నా కర్మక నన్ను వదిలేస్తే ఎలా మావయ్య? నువ్వు సర్జన్గా ఎదిగావు, నన్ను స్వీపింగ్ సూపర్వైజర్గా నా ముక్కు నేను మూసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఉన్నంత మాత్రాన నీతో సమానమైపోతాననుకుంటున్నావా మావయ్య? ఇదేనా నువ్వు నన్ను నీ అంతటి వాణ్ణి చేయటం? నిజంగా ప్రేమ ఉన్నవాడివే అయితే ఈ పోస్టా ఇచ్చేది? ధీరజ్ వేరే పోస్టు చూడమంటావా? పోస్ట్ అవసరం లేదు మావయ్య, ప్లేస్ కావాలి. నీ మనసులో ప్లేస్ కావాలి. ధీరజ్ నా మనసులో ప్లేస్ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటావు మావయ్య? ఏదో పనిలో పడి పలకరించినంత మాత్రాన అంత ఫీల్ అయితే ఎలారా? ఫీల్ కావడం కాదు మావయ్య, నీతో కలిసి ఉండాలని ఆశగా వచ్చిన వాణ్ణి. ఒంటరిగా ఉంటే పిచ్చెక్కేలా ఉంది. ధీరజ్ బాధపడకురా. ఇక నుంచి రోజు ఏదో ఒక టైంలో నీతో మాట్లాడతా. నిజంగా? నిజంగా మాట్లాడతా. నాకెందుకో నమ్మకం కుదరడం లేదు మావయ్య. నేను ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి నీకు నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి. ప్రేమ దూరం అయిపోయింది. నేను ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించు మావయ్య, ప్లీజ్. పెద్ద మనసుతో ఆలోచించు. నేను హర్ట్ చేస్తుంటే సారీ మావయ్య, ఐఎమ్ రియలీ సారీ. ధీరజ్ ధీరజ్ మావయ్య, సారీ కార్డు నువ్వేనా పంపింది? సారీ కార్డా? సారీ కార్డ్ ఏంటి? ఎవరు పంపారు? నేనే అంటే పోలే? అవును మావయ్య, నేనే పంపానా? అర్థమైందిరా నీ బాధ. అనుకున్నా ఆవిడ గారికి అంత సీన్ ఉండదని. సారీ చెప్పే సంస్కారం ఉందా ఆవిడకి? అహంకారం తప్ప. ఆవిడ గారు ఎందుకు చెప్తుంది? చెప్తే తల మీద ఉన్న కిరీటాలు కింద పడతాయని తలిచే మనిషి. నువ్వు నాకు సారీ చెప్పడం ఎందుకురా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నీతో ఇక నుంచి ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్.
ఏంటమ్మా నువ్వింకా వెళ్ళలేదా? అప్పుడే వెళ్ళా. ఇంటికి వెళ్తూ ఏ టైంలో ట్యూషన్ కోసం ఇంటికి రమ్మంటారో కనుక్కుందామని వచ్చాను. దానికోసం ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేది కదా. నిజం చెప్పాలంటే మీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం డాడీ, అందుకే వచ్చాను. నీ మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయిరా. నువ్వు పరిచయమైన దగ్గర నుంచి నా మనసులో ఏదో తెలియని ఆనందం చోటు చేసుకుంది. మనది జన్మ జన్మల బంధం అనిపిస్తుంది. పోయిన జన్మలో నువ్వు నా కూతురు అయ్యుంటావు. పోయిన జన్మలో కాదు డాడీ, ఈ జన్మలోనే మీరు నా డాడీ. సరే డాడీ, వస్తాను. మొత్తం క్లీన్ చేయి. అమ్మయ్యా, సెటప్ చేసేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. తక్కువ పరిచయంలోనే మన మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది కదా. పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి చిటికలో స్నేహం కుదురుతుంది అంటారు. మీకు నేను పాజిటివ్ థింకింగ్ పర్సన్గా కనిపిస్తున్నానా? లేకపోతే ఇంత చనువుగా ఎలా మూవ్ అవ్వగలుగుతాను? మీ లుక్స్లో ఏదో మ్యాజిక్ ఉంది. మీ మాటల్లో ఉన్న మ్యాజిక్ అన్నానా? మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. టైం ఎప్పుడు దొరికినా మీతోనే మాట్లాడాలనిపిస్తుంది. హాస్పిటల్కి రాగానే మీకోసం నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి. రాగానే మిమ్మల్ని ఫస్ట్ కలవాలి అనిపిస్తుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీ కాసేపు ఆగితే వాళ్ళ మీద ప్లే అవ్వాల్సిన సాంగ్ మన మీద ప్లే అయ్యేది. పదండి పదండి, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. నువ్వు దగ్గర అవుతున్నావో తెలియడం లేదు, దూరం అవుతున్నావో అర్థం కావడం లేదు. నాతో పెళ్ళి అన్న ఎక్సైట్మెంట్ నీకు లేదు. దానికి కారణం నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఈ పెళ్ళి తరుణ్ కోసం చేసుకుంటున్నావు, కానీ నీతో పెళ్ళి అన్న ఎక్సైట్మెంట్ నాకుంది. దాన్ని కూడా నువ్వు గుర్తించకపోతే ఎలా? హలో సౌమ్య, ఇంటికి త్వరగా వస్తావా గుణ? ఈ రోజైనా? యా, తప్పకుండా. ఇవాళ నువ్వు అడక్కపోయినా వచ్చేవాణ్ణి. వర్క్ అయిపోయింది, బయలుదేరడమే ఇంకా. నిజంగానా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ మీ. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా? తరుణ్ ఉన్నాడా ఇంట్లో? లేడు, ఇంకా రాలేదు. ఓకే, వాడికి కూడా కాల్ చేసి త్వరగా రమ్మంటాను. తరుణ్ ఎందుకు ఇప్పుడు? అయినా మనిద్దరికి ప్రైవసీ ఇవ్వాలనే వాడింటికి త్వరగా రావడం లేదు. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సైలెంట్ బట్టలు మర్చిపోయానే.
హలో డాడీ. ఎక్కడా? ఆహా, ఇక్కడే. ఐ మీన్ కాలేజ్ దగ్గర. ఎందుకు డాడీ? ఇంటికి బయలుదేరుతున్నాను, నువ్వు కూడా త్వరగా వస్తావా? కలిసి డిన్నర్ చేద్దాం. ఓ యా ష్యూర్ డాడ్. ఇదిగో బయలుదేరుతున్నా. ఓకే, సీ యూ సూన్. ఓకే ఓకే డాడ్, సీ యూ సూన్. డాడీ ఇంటికి వెళ్ళే లోపు శివ అంకుల్ డాడ్ని రూమ్లోకి పంపిస్తే బాగుండు. ఎక్కడికెళ్ళావే? యోగా బ్లాక్ దాకా వెళ్ళొచ్చానక్క. ఎందుకు? మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకైనా మంచిదని ఒకసారి చూసొచ్చాను. సరే, మనం బయలుదేరదాం. అక్క, నీకో పని తగిలింది. నాకా? ఏం పని? ఎవరో పేషెంట్ ఎమ్మెల్యే గారు పంపారని వచ్చారంట. అర్జెంటుగా చెకప్ చేయాలన్నారు. రిసెప్షన్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడా? అవతల మధు ఇంటికి వస్తానన్న టైం అయింది. పేషెంట్ ముఖ్యమా, మధు ముఖ్యమా, ట్రీట్మెంట్ ముఖ్యమా, ట్యూషన్ ముఖ్యమా? సరే, ఎక్కడున్నారంట? రూమ్ నెంబర్ 9లో. సరే, వెళ్దాం పద. అక్క, నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందన్నావు కదా, నేను ఛార్జింగ్ పెడతాను, నువ్వు వెళ్ళిరా. సరే. గుణ, నా ఫోన్ డెడ్ అయింది, ఒకసారి నీ ఫోన్ ఇచ్చలరా, కాల్ చేసుకోవాలి. తీసుకో. ఏ ఆడపిల్ల భర్తతో విడిపోతే బతుకు బాగుంటుందని పెళ్లి చేసుకోదు. కలిసి ఉండాలని, జీవితం సంతోషంగా సాగాలనే కలలు కంటుంది. కర్మో విధో నాకు పెళ్లి చేదనుభవాన్ని మిగిల్చింది. నీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఉండగలవా జనని? కలిసి ఉండగలవా జనని?